నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మనందరికీ శుభమయం కావాలని ఆశిస్తూ మంగళధ్వనితో ఆరంభిద్దాం.
మన సనాతన ధర్మానికి ఆధారం వేదం. భగవంతుడు స్వయంగా మనకు అందించిన వేదాలను విందాం. భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. पिता देवानंदनिता
सजिद्विवेदनिहिता यादासाम् अपायिचीयाम् गुह्यं सत्यो మన నిత్య జీవన విధానంలో మనందరం ధర్మాన్ని ఎలా ఆచరించాలో, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో తెలుసుకుందాం. ధర్మం అంటే రెస్పాన్సిబిలిటీసు, మీ డ్యూటీసు. ధర్మం డెఫినేషను జనరల్గా ఏమిటంటే మన స్క్రిప్చర్స్లో అన్నీ కూడా మహాభారతంలో అనుకోండి, రామాయణంలో కానీ అవన్నీ కూడా ఏం చెప్పారంటే ఎనీథింగ్ వీ డూ టు యునైట్, బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్. అందరినీ మనం తీసుకొచ్చే విధంగా ఉన్న ఏ ప్రిన్సిపల్ అయినా సరే, ఏ ఐడియా అయినా సరే అది ధర్మం. అంటే అందరినీ ఒక విధంగా చూసేట్టు సమానత్వం. ఏది మనం మాట్లాడినా, ఏ యాక్షన్ చేసినా కానీ, ఏం థింక్ చేసినా కానీ ఎవరికి కూడా హాని లేకుండా అందరికీ మేలు కోసం చేసే పనులు ధర్మం అండి. ఎవరిని దూషించవసరం లేదు, ఎవరిని నిందించవసరం లేదు, అందరినీ కూడా కలగట్టు తీసుకోవాలి. వసుదైక కుటుంబం అంటే అందరం ఒకటే, ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీ. నా ధర్మం ఏమిటి? నా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, నా చిల్డ్రన్ చూసుకోవాలి, నా విలేజ్ని చూసుకోవాలి,
నా కంట్రీని చూసుకోవాలి, అందరూ వెల్ఫేర్. మన మన శ్లోకాలు చూశారంటే చివరిలో సుఖినోభవంతు, అందరూ బాగా ఉండాలి, అందరూ వెల్ఫేర్ బాగుండాలి, అందరూ హెల్త్ బాగుండాలి, సర్వ సుఖినోభవంతు. అటువంటి రిలీజన్ మంది, అటువంటి ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. అందరూ కూడా సక్షేమంగా ఉండాలనేదే మన ధర్మం. ఈ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి ఈజ్ బేసికలీ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ అప్హోల్డ్స్, ఇంటిగ్రేట్స్, దెన్ బ్రింగ్ యూనిటీ అమాంగ్ ఆల్ ది పీపుల్. అది ధర్మం అండి. మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. ఇప్పుడు ఈ తిథి విశిష్టతను తెలుసుకుందాం. ఈ రోజున మార్చి 4వ తేదీ శుక్రవారం, దశమి, పూర్వాషాఢ నక్షత్రం. నిత్య పూజలు మామూలుగానే పంచదేవతలకు కూడా మనం సమర్పించుకోవడం అనేటువంటిది ఈనాటి విశేషం. అలాగే శ్రీ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం అనేటువంటివి ఈ రెండు ప్రాతకాల సాయంకాలాలలో స్వామివారికి విశేష సేవలుగా ఉంటాయి. ఈ సూర్యప్రభవాహనంలో ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు. ఆ సూర్యుని యొక్క తేజస్సు 12 కళాత్మకంగా ఉంటుంది అని మనకు ఆగమాలు చెప్తున్నాయి. 12 కళాత్మకుడైనటువంటి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనేటువంటి ఈ 12 రూపాలతో ఉండేటువంటి ఆ స్వామివారి యొక్క ఆ ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యుని యొక్క ఆ దివ్య తేజ ప్రభలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభలన్నీ కూడా ఈ స్వామికి చక్కటి వాహనంగా అమరి ఉన్నాయన్నమాట. విశేషం మాఘమాసంలో సూర్యప్రధానమైనటువంటి మాసం ఇది కనుక సూర్యప్రధానమైనటువంటి మాసంలో ఆ సూర్యప్రభలన్నీ వాహనంగా అమరి స్వామివారికి సేవలను అందిస్తున్నాయి. అంటే వాహనంగా అమరడం అంటే ఏ కిరణాన్ని మనం పరిశీలించినా సూర్యకిరణాన్ని, ఆ కిరణంలో ఆ శ్రీనివాసుని దివ్య స్వరూపాన్ని మనం తిలకించవచ్చు అని మనకు చెప్పడం కోసం అని చెప్పేసి మనకు ఈ సూర్యప్రభావహనం గురించి మనకు ఈ విశేషం ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ విధంగా ప్రాతకాలం సూర్యప్రభవాహనం మీద శ్రీనివాసమూర్తి ఆ స్వామివారు సంచారం చేస్తారు. అదేవిధంగా సాయంకాలం చంద్రప్రభవాహనం మీద చల్లని ఆ అతి శీతలమైన ఆహ్లాదభరితమైనటువంటి ఆ చంద్రకిరణాల్లో కూడా ఆ 16 కళలతో వెలుగొందేటువంటి వాడు చంద్రుడు అని చెప్పేసి అంటారు. చంద్రుని యొక్క మానద, అమృత, ప్రీతిద మొదలైనటువంటి 16 కళలకు 16 పేర్లు ఉన్నాయి మనకు ఆగమంలో. ఈ విధంగా 16 పేర్లతో ఉండేటువంటి ఆ చంద్రకళలతో కూడినటువంటి వాడు కూడా ఆ స్వామి ఆ చంద్రప్రభవాహనాన్ని అధిరోహించి చల్లని తన యొక్క ఆ కనుసన్నల ఆ క్రీగంటి చూపులలోంచి స్వామి తన యొక్క అనుగ్రహాన్ని సమస్త దిక్కులలో సమస్త ప్రజల మీద కూడా ఆయన ప్రసరింపచేయడం అనేటువంటిది ఈనాటి విశేషం. ఇలాగా శ్రీనివాస మంగాపుర బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాల్లో మనం ఈ విశేషాలను చూస్తే, ఇంకా అక్కడ కపిలేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రాతకాలంలో అధికార నంది వాహనం అని. ఈ అధికార నంది వాహనం అనేటువంటిది ఏమిటంటే, నందీశ్వరుడు అనేటువంటి మహితాత్ముడైనటువంటి గొప్ప శివభక్తుడు ఎవరంటే నందికేశుడు. ఆయన సాక్షాత్తు శివహృదయమే అని మనకు ఈ శైవాగమాలన్నీ చెప్తున్నాయన్నమాట. అటువంటి నందికేశ్వరుడు ఎవరు అంటే విష్ణువే నందికేశ్వరుడిగా ఆయన ఆవిర్భవించి శివునికి సేవలను తాను అందిస్తున్నటువంటి విశేషం మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా విష్ణువంశ సంభూతుడైనటువంటి ఈ నందికేశ్వరుడు, అధికార నందీశ్వరుడు స్వామిని తన యొక్క మూపును ఉంచుకొని లోకాలకు ప్రదర్శన చేయడం, ధీరగభీరమైనటువంటి వృషభవాహనారూఢుడై స్వామివారు లోక సంచారం చేయడం అనేటువంటి దాన్ని మనకు చూపించడం కోసం కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో అధికారి నందవాహనం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తిరుచి ఉత్సవం అనేటువంటిది సాయంకాలపు వాహనోత్సవంగా స్వామివారికి తెలియజేయబడుతున్నది అన్నమాట. కనుక ఇలాగా మనకు దశమి నాటి ఈనాటి కపిలేశ్వర స్వామివారి ఉత్సవాలు ఇలా మనం గమనించదగినటువంటి ఉత్సవాలు. పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘ పురాణంలోని ఒక అధ్యాయాన్ని విందాం. కృష్ణమద మహర్షి జన్హుముని సంభాషణతో కూడినటువంటిది మాఘపురాణంలో ఉండేటువంటి 25వ అధ్యాయం. పూర్వం
కళింగ దేశంలో ఒక మహావీరుడు క్రూరుడు అయినటువంటి ఒక యువకుడు ఉండేటువంటి వాడు. అతడు ఇష్టచేతిష్ఠితుడు అనేటువంటి నామంతో ఆయన లోకంలో ప్రసిద్ధి పొందాడు. తనకి ఇష్టం వస్తే ఎటువంటి చేష్టనైనా చేస్తాడు అని చెప్పి. అతనికి మిత్రుడిగా విక్రాంతుడు అనేటువంటి వాడు ఉండేవాడు. అతనికి మిత్రుడిగా ఒక వీరవ్రతుడు అనేటువంటి బ్రాహ్మడు ఉండేటువంటి వాడు. ఈ ఇష్టచేష్టితుడు అనేటువంటి వాడు పరమక్రూరుడై దారి దోపిడీలు చేస్తూ వచ్చినటువంటి ధనంతో భోగమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాడు. ఆ భోగములను అనుభవిస్తూ ఉంటే ఇంకా అనుభవించాలి అనేటువంటి గొప్ప కోరిక అతనిలో ఏర్పడుతూ ఉండేది. స్త్రీ వ్యసనంతో, ధూమపానము, మద్యపానము ఇత్యాది వ్యసనములతో కూడినటువంటి అతను విక్రాంతుడనేటువంటి మిత్రునితో ఎక్కువ స్నేహం చేసేవాడు. తను అపహరించినటువంటి సొమ్ముని అతనికి ఇచ్చేటువంటి వాడు. అతను వడ్డీ వ్యాపారము చేస్తూ, అది కూడా అధర్మ మార్గంలో చేస్తూ, మిత్రుడు అపహరించుకొచ్చినటువంటి సువర్ణాన్నంతా కూడా అమ్ముతూ, మిత్రుడిని కూడా మోసం చేసి తక్కువకి అమ్మానని చెప్పి అతనికి డబ్బులు ముట్టజెప్తూ ఆ డబ్బులు కూడా మింగుతూ ఉండేటువంటి వాడు. వీరితో కలిసి ఉండేటువంటి వాడు ఒక బ్రాహ్మడు. అతను వీరవ్రతుడు అనేటువంటి నామం తల్లిదండ్రుల ద్వారా పొంది కొంత సత్యనిష్ట ధర్మమయమైన మార్గం తొలి దశలో కలిగి ఉన్నా ఎప్పుడైతే ఇటువంటి స్నేహితులతో చేరాడో తనలో ఉండేటువంటి సంస్కారాన్ని కొంచెం కొంచెంగా దూరం చేసుకున్నాడు. లింపతి ఇవ తమోంగాని వర్షతీ వాంజనన్నభ అసత్పురుష సేవేవ దృష్టి విఫలతాంగత. చాలా స్పష్టమైనటువంటి సత్యం ఇది. చీకటి పడుతూ ఉంటే కనుచూపు ఎలా అయితే సన్నగిల్లి ఎదురుకుండా ఉండేటువంటి వస్తువులు కనబడటం మానేస్తాయో అలా దుష్టులైనటువంటి వారితో సాహచర్యం చేస్తూ ఉంటే క్రమక్రమంగా మంచి లక్షణములన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. అందుకే పూర్వాచార్యులు ప్రబోధిస్తూ ఉంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వం ఏ విధంగా అయితే జీవన్ముక్తిని ప్రసాదిస్తుందో దుష్ట సాంగత్యం అనేటువంటిది క్రమంగా సంస్కారాల వల్ల పొందినటువంటి ఆ యొక్క ఉన్నత స్థితిని, అదేవిధంగా పెద్దల వల్ల వచ్చినటువంటి ఆ సంస్కార దీప్తిని అంతా తొలగించుకుని పుణ్యములన్నింటినీ కూడా నశింపజేసుకోవటమే జరుగుతుంది. అలా వీరవ్రతుడు ధర్మభ్రష్టుడైపోయాడు. కానీ ఒకానొక సమయంలో అతను కార్యాంతరంగా ఆ మాఘమాస పవిత్ర సమయంలో మరి పవిత్రమైనటువంటి ప్రయాగ తీరంలో వస్తూ ఉంటే ఒక గురువు గారు శిష్యులకి మాఘమాస పవిత్రతని, ప్రయాగ స్నాన ఫలితాన్ని ప్రబోధిస్తూ ఉన్నారట. దుఃఖం వచ్చింది. అంతవరకు జడలు గట్టినటువంటి హిమం ఏ విధంగా అయితే సూర్యరశ్మి సొక్కగానే కరిగిపోతుందో ఇప్పటి వరకు తను చేసినటువంటి పాపముల చేత కఠినమైనటువంటి చిత్తము అంతా కూడా కరిగిపోయింది. అయ్యో, గొప్ప వంశములో పుట్టినటువంటి వాడిని, ఎంతో గొప్ప సంస్కారవంతుడైనటువంటి నా తండ్రి సోమపంచకం చేసేటువంటి వాడు కర్మిష్ఠి, అటువంటి ఆహితాగ్ని కొడుకునే ఉండి నేను ఇలాంటి నీచ స్నేహముల చేత ధర్మభ్రష్టుణ్ణయ్యాను, కర్మను దూరం చేసుకున్నాను, వేదము చదివి నేను దుర్మార్గుణ్ణి అయిపోయాను అని బాధపడుతూ ఆ మహర్షి పాదములపై పడి ఆ గౌతమ మహర్షి ప్రార్థనను చేస్తూ ఎంతో దయతో నన్ను ఉద్ధరించమని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి సంతోషించి, నాయన పశ్చాత్తాపదగ్ధుడైతే పరమాత్మ కూడా ప్రసన్నుడవుతాడు. నీవు చేసినటువంటి చేష్టలన్నీ దుర్మార్గమైనటువంటివి, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, నువ్వు ఇటువంటి చేయకూడని పనులన్నీ చేశావు, కానీ దైవానుగ్రహం నీ మీద ఉన్నది కనుక సన్మార్గంలోకి రావాలి అని అనుకున్నావు. ఇది మాఘమాసం, నా శిష్యుల యొక్క ఉపదేశమును నీవు వినే ఉన్నావు కనుక నీవు ఆవు తిన్నటువంటి బియ్యాన్ని రోజు తింటూ ఉండు, ఏకాదశి ఉపవాసాలు చేయి, రథసప్తమి నాడు జిల్లేడు ఆకుల్ని శిరస్సు మీద భుజములపైన ఉంచుకుని రేగుపళ్ళను ఉంచుకుని స్నానము చేయి, బియ్యమును కూడా అందు ఉంచితే శ్రేష్టము. అలా చేసి నీవు మాఘపురాణాన్ని చక్కగా విని జన్మ ధన్యం చేసుకో, విష్ణు ఆరాధనను ఏనాడూ విడిచిపెట్టవద్దు అని ప్రబోధించాడు. దానితో ఆయన శుచిస్నాతుడై ఆ నిమిషం నుంచి ఆయన ఉద్ధరింపబడితే
ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి ఆయన మిత్రుడు కూడా వచ్చి బ్రహ్మహత్యాది దోషములు పొందినటువంటి వారు, ఎన్నో పాపములు చేసినటువంటి వారు, వ్యసనపరులైనటువంటి వారు ఈ బ్రాహ్మణుడి యొక్క పాదములను ఆశ్రయించి వారు కూడా సన్మార్గములో నడిచి అందరూ ఉద్ధరింపబడ్డారు. కనుక ఈ మాఘపురాణంలో ఈ అధ్యాయాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో దుర్మార్గములో సంచరించేటువంటి వారైనా కూడా సన్మార్గాను గతి చేరాలని, ఆ సన్మార్గములో ఉండేటువంటి గతితో ఆ అభ్యుదయాన్ని పొందుతారు అని చెప్పి వ్యాస భగవానులు వారు ప్రబోధ చేశారు. అటువంటి వ్యాసదేవుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి అభ్యుదయాన్ని పొందుదాం. మానవుడు నిత్య జీవితంలో ఆచరించవలసిన కర్మలని ఆచారాలు అంటారు. ఇది జాతి, కుల, లింగ వివక్షతకు అతీతం. మనం ఆచరించవలసిన ఒక సదాచారాన్ని తెలుసుకుందాం. స్త్రీకి శాశ్వత మాంగళ్యం, సౌభాగ్యం కలగడానికి ఏం చెయ్యాలో ఉమాసంహితలో శివుడు పార్వతీదేవికి చెప్పాడు. 5 స్థానాలలో కుంకుమ ధరించినటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడూ వైధవ్యం రాదు, అమంగళం అసలు ఆ ఇంట్లో వినపడదు, సకల శుభాలు కలుగుతాయి. అందువల్ల ధర్మశాస్త్రం ఏం చెబుతోందంటే ఆడవాళ్ళు పెళ్ళయిన దగ్గర నుంచి 5 స్థానాలలో కుంకుమ ధరించాలి. అలా ధరిస్తే వారికి నిత్య శుభాలు కలుగుతాయి అని చెప్పింది. ఒక్క ఉమాసంహితే కాకుండా అత్యంత పవిత్రమైన వామకేశ్వర తంత్రం అనే మంత్రశాస్త్రంలో కూడా ఇదే మాట యథాతథంగా శివుడు చెప్పాడు. ఇప్పుడు 5 స్థానాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ స్థానాలలో కుంకుమని తప్పక ధరిస్తే మాత్రం వారి జీవితంలో ఎప్పుడూ అమంగళం ఉండదు, దుఃఖం ఉండదు. అందులో ఒకటి పాపిడి స్థానం. ఆడవాళ్ళు తల దువ్వుకున్న తర్వాత జడ వేసుకున్నప్పుడు ఈ పాపిట్లో మొదట కుంకుమని ధరించాలి. కుంకుమ యొక్క మొదటి స్థానం పాపిట. ఇక రెండవది నుదురు, మూడవది వక్షస్థలానికి కంఠానికి ఉండి ఈ ముచ్చిలి గుంట. సహజంగా ప్రతివాడికి వాక్ ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి దీనికి కంఠస్థానము, అచ్చతెనుగులో ముచ్చిలి గుంట అంటారు దీన్ని. వాక్కు రావడానికి మూలమైన ఈ కంఠము యొక్క గుంటలో మూడవ చోట కుంకుమని ధరించాలి. ఒకటి పాపిడ, రెండోది భ్రూమధ్యం నుదురు దగ్గర, మూడవది కంఠం, నాలుగవది వక్షస్థలం. వక్షస్థలం మీద కుంకుమని ధరించిన స్త్రీ భర్త యొక్క అనురాగాన్ని ఎక్కువ పొందుతుంది అని బృహస్పతి చెప్పాడు. ఆ తర్వాత 5వది నాభిస్థానం అంటే బొడ్డు. ఇక్కడ కూడా సింధూరాన్ని ధరించాలి. ఇలా స్త్రీలు పెళ్ళైనప్పటి నుంచి 5 స్థానాలలోనూ కుంకుమ ధరిస్తే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది, ఎప్పుడూ అమంగళం ఉండదు, సౌభాగ్యం ఉంటుంది. ఇక పురుషుడికైతేనూ పురుషుడికి 3 స్థానేషు కుంకుమాన్ ధారయతు అని బృహస్పతి చెప్పాడు. మగవాళ్ళకి మాత్రం 3 స్థానాలలో కుంకుమ ధరిస్తే మంచి భార్య లభిస్తుంది, దారిద్ర్యం రాదు. సహజంగా కలియుగంలో ఎక్కువ మంది దారిద్ర్యంతో బాధపడతారు, లేదా రెండోది భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లేకుండా బాధపడతారు. ఈ రెండింటికి విరుగుడుగా బృహస్పతి చెప్పింది పురుషులు మాత్రం 3 స్థానాల్లో కుంకుమ ధరించండి. అది ఒకటి లలాట మధ్యే. మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా, ఆడవాళ్ళు అయితే ఈ భ్రూమధ్యంలో ధరించాలి, మగవాళ్ళు అలా కాకుండా సరిగ్గా నుదుటి మధ్యలో కుంకుమని ధరించాలి. మళ్ళీ ఇక్కడ చిన్న తేడా ఉన్నది. విభూతి రేఖలు కానీ ఊర్ధ్వపుండ్రాలు కానీ ధరిస్తే, అంటే వైష్ణవుల్లో పైకి నామం పెట్టుకుంటారు, శైవులైతే స్మార్త సంప్రదాయం వాళ్ళు 3 అర్ధ పుండ్రాలు ధరిస్తారు, అంటే అడ్డంగా బొట్టు పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళైతే ఈ భ్రూమధ్యంలో పెట్టుకోవచ్చు, కానీ కనుబొమ్మల మధ్యలో. తక్కిన వాళ్ళంతా ఈ విభూతి కానీ లేక ఊర్ధ్వపుండ్రాలు కానీ పెట్టుకోని వాళ్ళు నుదురికి సరిగ్గా మధ్యలో కుంకుమని ధరించాలి. అది మొదటి స్థానం. రెండవ స్థానం పురుషులకు కూడా కంఠం దగ్గర ఉండే ముచ్చిలిగుంట. మూడవది వక్షస్థలం. ఈ 3 ప్రాంతాల్లో కుంకుమ ధరించే మగవాళ్ళకి మంచి భార్య లభిస్తుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది, జీవితంలో ఎప్పుడూ అమంగళం ఉండదు, దారిద్ర్యం ఉండదు. నచైవ ఇష్ట వియోజనం అంటాడు బృహస్పతి. అంటే బంధువులకి దూరంగా, నానుకున్న వాళ్ళకి దూరంగా బతికే దౌర్భాగ్య స్థితి రాదు. ఎంత డబ్బున్నా, ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని పదవులున్నా
కొడుకో చోట, కూతురో చోట, లేకపోతే అల్లుడో చోట, కోడలో చోట, భర్తో చోట, భార్యో చోట బ్రతకడం కంటే దౌర్భాగ్యం రోట్లేదు. కుటుంబం అంతా ఓ చోట కలిసి ఉండడం గొప్ప సంపద. అందువల్ల ఈ 3 స్థానాలలో మగవాళ్ళు కుంకుమ ధరిస్తే ఇందాక చెప్పినట్టుగా నుదురు మధ్యలో, కంఠస్థానంలో, వక్షస్థలం మీద కుంకుమని ధరించే వాళ్ళకి బంధువులతో వియోగం ఉండకుండా అందరూ ఓ చోట కలిసి ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళు 5 స్థానంలోనూ మగవాళ్ళు 3 స్థానాల్లోనూ నిత్యం కుంకుమ ధారణ చెయ్యాలి అని శుక్రాచార్యుడు కూడా శుక్రనీతిలో చెప్పాడు. దీన్ని పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇవేం పెద్ద కష్టం కాదు మనం అనుకుంటున్నాం, కానీ మన ఆచారాలన్నిటి వెనకాతల ఒక గొప్ప రహస్యం ఉంది. సూర్యుడు కుంకుమలో నిరంతరం ఉంటాడు. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ సుఖం ఉంటుంది. అందువల్ల సూర్యుడిని శరీరంలో ధరించడమే కుంకుమ ధారణ అంటే. అందువల్లే సౌరస్మృతిలో సూర్యుడు కూడా ఒకప్పుడు తన భార్యకి స్వయంగా చెప్పాడు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి 5, 3 స్థానాలు నేను కుంకుమ స్థానాలుగా నిర్ణయించాను, అలా ధరించిన వాళ్ళకి శుభాలు కలుగుతాయన్నాడు. అలా ధరించి సకల శుభాలు పొందండి. తీయనైన పద్యాలలో వేమన పద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చక్కని వేమన పద్యాన్ని విందాం, అందులో ఉన్న అర్థాన్ని గ్రహిద్దాం. ఒరుని చెరిచెదమని ఉల్లమందెంతురు, తమదు చేటెరుగని ధరణి నరులు, తమ్ము చెరుచువాడు దైవంబులెడుకో, విశ్వదాభిరామ వినురవేమ. కొంతమంది మానవులు ఆ పూర్వజన్మ సంస్కారం కావచ్చో చెప్పలేము, ఇతరులను హతమార్చడానికి, వాళ్ళు అభివృద్ధికి వస్తూ ఉంటే అడ్డుకోవడానికి, వాళ్ళను ఏ విధంగానైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వారికి సహజంగా పుట్టుకతో వచ్చినటువంటి లక్షణమే కావచ్చు. కానీ ఈ విధమైన చోటు, ఈ విధమైనటువంటి నష్టము తమకు ఒకనాడు రావచ్చు కదా, ఒకనాడు ఎందుకు ఉత్తర క్షణంలో కలగవచ్చు కదా, అది మాత్రమో ఎరుగరు. మూర్ఖులైనటువంటి జనులు తమకు కలిగేటువంటి చెడు దాన్ని ఆలోచించకుండా ఇతరులకు చెడు కలిగించడానికి మహాశాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు. మరి తమకెందుకు చేటు వస్తుందంటే, తమ్ము జరుచువాడు దైవంబులేడుకో. భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడు. నీ హృదయంలోని భావాన్ని చక్కగా తెలుసుకుంటాడు. నీవు ఎవరి పట్ల ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నావో మరి ఆయన గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు తన కొడుకైనా దయ లేకుండా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని బాధించాడు. ఏమి ప్రహ్లాదుడు చివరికి నష్టమైపోయినాడా? లేదు. హిరణ్యకశిపుడే మరణించవలసినటువంటి దుస్థితి. ఎవరు ప్రహ్లాదుడిని రక్షించినారంటే దైవంబు. తప్పకుండా దైవము సమయం వచ్చినప్పుడు అడ్డపడుతుంది. కాబట్టి ఇతరులను చేర్చడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా అంటూ ఉంటారు. నేను బలవంతుణ్ణి హనుష్యే, ఇది ఎంతమందినైనా చంపుతాను, నేను ఇదమధ్యం అయాలబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం, నాకు ఎదురే లేదు అని చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. చాలా బలమైందే, విషోదగ్రమైందే సర్పం. కానీ చలిచీమలు పట్టుకొని గుంపులు గుంపులుగా దాన్ని ఆక్రమించినప్పుడు పాము కూడా చచ్చిపోతున్నది. ఈ చలిచీమలు ఏమిటి అంటే, దైవము ఆ చలిచీమల రూపంలో వచ్చి దాన్ని హతమార్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దైవము ఏ రూపంలో ఎవరిని ఎక్కడ ఎలా మట్టు పెడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ దైవం యొక్క తత్వము దైవానికే ఎరుక. అందుచేత తమ్ము చెరుచువాడు దైవం ఒకడు ఉన్నాడు అని గుర్తించినామంటే, ఆ దైవ భావన ఉంటే మానవుడు ఎప్పుడూ దుర్మార్గంగా ప్రవర్తించడు, దుష్టమైనటువంటి మాటలు పలకడు, ఇతరులకు హాని తలపెట్టడు. అధకర్తుం పరాన్యస్తు సమీహేత దురాగ్రహాత్. ఎవడైతే దురాగ్రహంతో ఇతరులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తాడో అధక్రియేత సోప్యన్యై, వాణ్ణి అణగదొక్కేవాడు మరొకడు ఉండనే ఉంటాడు. ఇది సృష్టిలో భగవంతుని యొక్క శాసనము, ఇదం ఈశ్వర శాసనం అని మలయాళ స్వాముల వారు తమ మలయాళ యతీంద్ర గీతలో చక్కగా చెప్పారు. అందుచేత ఎప్పుడూ ఇతరులకు హాని తలపెట్టవద్దు. దైవం వల్ల నీకు కలిగేటువంటి ప్రమాదాన్ని కూడా మనసులో భావించుకుంటూ ఉండు, సన్మార్గంలో నడిచిపో అని వేమన్న యొక్క ఉపదేశం. అదివో అల్లదివో చూద్దాం. తిరుమల యాత్రను సులభతరం చేసుకుందాం. ఇంటర్నెట్, ఆన్లైన్లో టీటీడీ సేవలు. మీరు
తిరుమల సందర్శించబోతున్నారా? మానవ సేవయే మాధవ సేవగా భావించి తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న వివిధ పథకాలకు మీరు విరాళాలు ఇవ్వదలుచుకున్నారా? మరెందుకు ఆలస్యం? సదా భక్తుల సేవలో 24 గంటలు పనిచేసే తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రాల ద్వారా సమస్త సమాచారం తెలుసుకోండి వెంటనే. టీటీడీ సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 0877 2233 333, 0877 2277 0877 2263 472, 0877 22 33 అలాగే 0877 22 77 777, 0877 22 63 472. అంతేకాదు భక్తులు యాత్రికుల అత్యవసర వైద్య సహాయం కోసం 24 గంటలు సిద్ధంగా ఉండే టీటీడీ సిటీసీ సంజీవిని వైద్య సేవల అంబులెన్స్ కోసం వెంటనే కాల్ చేయండి 0877 225 1062, 0877 225 1062. శ్రీవారి దర్శనార్థం తిరుమల యాత్రలో భాగంగా సామాన్య భక్తులైన మీకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. టోల్ ఫ్రీ నంబర్ను సద్వినియోగం చేసుకోండి. మీ వ్యక్తిగత విషయాలు కాకుండా 10 మందికి ఉపకరించే ఫిర్యాదులు, సూచనలు, సలహాలు ఇచ్చి మరింత సమర్థవంతంగా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను అందుకోండి. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4141, 1800 425 4141. ఇంటర్నెట్ ఆన్లైన్ సేవలు. వేగవంతమైన సమాచార యుగంలో మరింత వేగంగా టీటీడీ సమాచారం అందుకోవడానికి ఇంటర్నెట్ ఆన్లైన్ సేవలు పొందండి. టీటీడీ వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఇప్పుడు మీ ముందు టీటీడీ వెబ్సైట్ ప్రత్యక్షమవుతుంది. ఇదిగో చూడండి. తిరుమలకు ముందస్తు ప్రణాళికతో ఆన్లైన్ సేవలను వినియోగించుకొని యాత్రను ఫలవంతం చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ముందుగానే SVBC ద్వారా తెలుసుకోండి. మీ తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకోండి. సకల దేవతా స్వరూపం గోమాత. హైందవ సంస్కృతిలో భాగం గోమాత. పాడి పంటలకు మూలాధారమైన గోవులను సంరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 5 దశాబ్దాల క్రితమే తిరుపతిలో ప్రత్యేకంగా గోసంరక్షణశాలను ఏర్పాటు చేసింది. 1956లో ఏర్పాటు చేసిన ఈ గోశాలలో ఆధునిక పద్ధతుల ద్వారా గోమాతలను సంరక్షిస్తున్నారు. గోశాల నిర్వహణ విషయంలో దాతల నుంచి స్పందన రావడంతో 2002లో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ ను నెలకొల్పారు. ఈ ట్రస్ట్ ద్వారా దాతలు సమర్పించిన నిధులను టీటీడీ గోవుల సంరక్షణకు వినియోగిస్తోంది. 2000 గోవుల సంరక్షణ, గో సంరక్షణశాలలో గజరాజులకు రక్షణ, 40 ఎకరాలలో పశుగ్రాసం పెంపు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో దాదాపు 2000 దేశవాళీ ఆవులను సంరక్షిస్తున్నారు. వీటిని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. వీటికి ఎప్పటికప్పుడు మేత, నీరు అందిస్తూ వాటి ఆలనా పాలన ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటారు. అలాగే ఎండా వానాల నుంచి వీటిని రక్షించేందుకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవు సంరక్షణే కాకుండా గజరాజులు, వృషభాలతో పాటు భక్తులు సమర్పించిన పలు రకాల జీవాలను కూడా సంరక్షించి వాటికి తగిన శిక్షణ ఇస్తూ ఉంటారు. శ్రీవారి ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచే గజరాజులు, వృషభాలు, అశ్వాలను కూడా ఈ గోశాలలోనే సంరక్షిస్తున్నారు. ఈ గోశాలలోని జీవాల పోషణకు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని పెంచుతూ ఉన్నారు. అలాగే పచ్చి పశుగ్రాసంతో పాటు పశువుల దాణాను ఇక్కడే తయారు చేస్తారు. శ్రీవారి కైంకర్యాలకు గో సంరక్షణశాల నుంచి పాలు, నిత్యాన్న ప్రసాదానికి గో సంరక్షణశాల నుంచి పాలు, మజ్జిగ,
శ్రీవారి నిత్య సేవా కైంకర్యాలతో పాటు స్థానిక ఆలయాల్లో జరిగే స్వామివార్ల కైంకర్యాలలో ఈ గోసంరక్షణ శాల నుంచి పంపే పాలను వినియోగిస్తారు. అలాగే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలోనూ భక్తులకు వడ్డించే మజ్జిగతో పాటు ఇక తిరుపతిలో గోసంరక్షణ శాల డైరీ ఫామ్ గా ప్రసిద్ధి పొందింది. గోసంరక్షణ శాలను టీటీడీ ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉండడంతో చాలా మంది దీనిని సందర్శించడానికి వస్తూ ఉంటారు. విరాళదాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు విరాళాలను సమర్పించే దాతలకు సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు విరాళాలు అందించాలనుకునే దాతలు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఈ పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ ను తీసి పంపవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ ను టు ది డైరెక్టర్ ఎస్వి గోసంరక్షణ ట్రస్ట్, ఎస్వి డైరీ ఫార్మ్, టీటీడీ, తిరుపతి 517507 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 087722645570. ఈరోజు లలితా పంచరత్న కీర్తనను తిలకిద్దాం. స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం भजामि ललिता भुजकल्पवल्ली रत्नामुलीयलसदङ्गुलिपल्लवाढ्या माणिक्यहेमवलयागदशोभमाना कुण्ड्रेक्षु चापकुसुमेषु सृणीदधाना चरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतं पद्मासनानि सुरनायकपूजनीयं पद्माङ्कुशध्वज सुदर्शनलाञ्छनाढ्यम् स्तुते परशिवां ललितां भवानीं त्रयं तवेद्य विभवां करुणानवद्यां विश्वस्य सृष्टि विलयस्थितिहेतुभूता विश्वेश्वरीं निगमवाङ्मनसाधिदूरा
ईश्वरीति कमलेति महेश्वरीति श्रीशाम्भवीति जगतां जननी परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति यश्लोकपञ्चकमिदं ललिताम्बिकायाः सौभाग्यदं सुललितं पठति प्रभाते तस्मै ददाति ललिता झटिति प्रसन्ना विद्यां श्रियं विमलसौख्यमनन्तकीर्तिम्। ఈ రోజు శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.